సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రం విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. జూన్ 12న విడుదల కావలసిన ఈ చిత్రం వాయిదా పడింది. గ్రాఫిక్స్ పన్ను లేట్ అవ్వడంతో వాయిదా వేశారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు 4 పాటలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 5వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ పాట కూడా భారీ స్థాయిలో ఉంటుందట. కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారట. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. పవన్ నటించిన తొలి పీరియాడిక్ ఫిలిం ఇదే కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లోనూ, సినీ లవర్స్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో చాలా మంది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై 18న విడుదల చేయాలని మేకర్స్ డేట్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. నెలాఖరులో ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నా కూడా కన్నప్ప చిత్రం ఆ సమయంలో విడుదల అవుతూ ఉండడంతో హరిహర వీరమల్లు మూవీని జూలై 18న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అదే నిజమైతే 2-3 రోజులు అటు ఇటుగా సినిమా రిలీజ్ కి నెలకు పైనే సమయం ఉంది. పవన్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటారని నిర్మాతకు హామీ ఇవ్వడంతో త్వరలోనే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. సోలో రిలీజ్ కాబట్టి హరిహర వీరమల్లుకి బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ ఉంటుందని, ప్రారంభం వసూళ్లు భారీగా ఉంటాయని ఇన్సైడ్ టాక్. మేకర్ సినిమా విఎఫ్ఎక్స్ పనులని పూర్తి చేసి అభిమానులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ పనులు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టీం హామీ ఇస్తోంది. ఈ సినిమాలో ఏకంగా 6000 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండగా ప్రతి షాట్ లో 10 లేయర్స్ తో అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే కేవలం క్లైమాక్స్ సన్నివేశాల విఎఫ్ఎక్స్ కోసమే 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకి అద్భుతమైన సినిమాటిక్ అనుభవం అందించేందుకు మేకర్స్ కట్టుబడి ఉన్నారు. హరిహర వీరమల్లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు సృష్టిస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. అలాగే పవన్ నటించిన మొదటి పీరియాడిక్ ఫిలిం. అదిగాక ఆయన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఆలస్యమైనప్పటికీ ఇన్ని విశేషాలతో వస్తున్న ఈ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయికి తీసుకువెళ్తారో చూడాలి. మెగా సూర ప్రొడక్షన్ నిర్మిస్తున్న హరిహర వీరమల్లు మూవీ క్రిష్ డైరెక్షన్ లో ప్రారంభమైంది. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతి నాయకుడు, కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.